సుగంధం, సౌకుమార్యం, అందం. పూలంటే గుర్తుకొచ్చే లక్షణాలు ఇవే. వీటికి తోడు పువ్వులోని ప్రతి రేకు గీత గీసినంత అందంగా పనిగట్టుకుని తీర్చిదిద్దినట్లుగా ఉందనుకోండి. ఈ పూలకేంటి ఇంత క్రమశిక్షణ అనిపిస్తుంది. చూడటానికి టెన్నిస్ బంతిలా గుండ్రంగా ఉంటే పింగ్ పాంగ్ చామంతులు అలాగే ఉంటాయి. అనగనగా ఒక చైనా చక్రవర్తి ఎప్పటికీ యవ్వనంతో ఉండిపోవాలన్నదే ఆయన కోరిక. ఆ కల నిజమవ్వాలంటే డ్రాగన్ ద్వీపంలో ఉన్న ఒక మహిమగల పుష్పానికే సాధ్యమని తెలిసింది. దాంతో ఆ పువ్వును తీసుకురమని ఆయన తన 24 మంది కొడుకులను అక్కడికి పంపాడు. ఎన్నో వ్యయప్రయాసాలకు వచ్చి అక్కడికి వెళ్ళిన వాళ్ళకి దట్టంగా ఉన్న మంచు తప్ప మరేమీ కనిపించలేదు. వెతక్క అంత మంచులోనూ బంగారు వర్ణంలో వికసించిన కొన్ని తాజా పూలు కనిపించాయి. వాటినే తీసుకొచ్చి రాజుగారికి ఇచ్చారు. ఆయన సంతోషించి అప్పటి నుంచి ఆ పూలను చైనా అధికార చిహ్నంగా పెట్టాడట. ఆ పూలు మరేవో కావు, క్రిసాంతమమ్స్. అవేనండి మన భాషలో చామంతులు. గ్రీకు భాషలో క్రిసాంత్ లేదా క్రూసోస్ అంటే బంగారమని, అందమము అంటే పూలని అర్థము. 15వ శతాబ్దం నుంచి చైనాలో ఈ పూలను ఔషధంగా భావించేవారు. వాటి వేర్లు, ఆకులు, పూలు అన్నింటినీ ఔషధాల్లో వాడేవారట. పండగ పూట చామంతి టీ తాగడం గొప్పగా భావించేవారు. 18వ శతాబ్దం వరకు చైనాకే పరిమితమైన ఈ పూలు అక్కడి నుంచి యూరోప్, ఆసియా దేశాలకు పరిచయం అయ్యాయి. అలా ఆస్ట్రేరేసియా అనే అతిపెద్ద పూలజాతి కుటుంబానికి చెందిన ఈ పూలల్లోని వందల రకాల గురించి ప్రపంచానికి తెలిసింది. అయితే చైనా మాదిరిగా కాకుండా తక్కిన దేశాలు ఈ పూలను అలంకరణలో దైనందిక కార్యక్రమాల్లో భాగం చేశాయి. అలా గులాబీల తర్వాత వాణిజ్యపరంగా అంత ప్రాముఖ్యత సంతరించుకున్న ఈ పూలల్లో 2 వారాల పాటు వన్నె తగ్గని పింగ్ పాంగ్ పూల చామంతులది మరింత ప్రత్యేక స్థానం. ఇవి ప్రస్తుతం మన దేశంలోనూ సందడి చేస్తున్నాయి. చలికి పూలన్నీ వన్నె తగ్గిపోయి చెట్లన్నీ ఆకులు రాల్చే సమయంలో ఈ పింగ్ పాంగ్ క్రిసాంతమమ్స్ మాత్రం చూడచక్కని రంగుల్లో చూపు తిప్పుకోనివ్వనంత అందంగా విరగబోయటం మొదలు పెడతాయి. అందుకే వీటిని క్వీన్ ఆఫ్ ఫాల్ ఫ్లవర్స్ అని, నవంబర్ పూలని ముద్దుగా మమ్స్ అని కూడా అంటారు. చూడటానికి టెన్నిస్ బంతుల గుండ్రంగా ఉంటాయి కాబట్టి పింగ్ పాంగ్, పామ్ పూలని కూడా అంటారు. ఎటు నుంచి చూసిన ప్రతి రేకు అందంగా ఉంటుంది. ఒక పద్ధతి ప్రకారం ఇచ్చుకుంటాయి పూలు. మొదట్లో బంగారు వర్ణంలో మాత్రమే ఉండే ఈ పూలకి ప్రాధాన్యం పెరగడంతో సాగులో అనేక మార్పులు, పరిశోధనలు మొదలై ప్రస్తుతం అనేక రంగుల్లో దొరుకుతున్నాయి. పసుపు, నారింజ, నీలము, ఊద, తెలుపు, గులాబీ, ఎరుపు, పచ్చతో పాటు అన్ని రంగులు కలిసిన రెయిన్బో వర్ణాల్లోనూ లభిస్తున్నాయి. మన దేశంలో మాదిరిగానే చాలా ఆసియా దేశాల్లో చామంతుల్ని అదృష్టానికి, స్నేహానికి, సౌభాగ్యానికి చిహ్నంగా భావిస్తారు. అందుకే గృహప్రవేశాలప్పుడు, పూజల్లో, డైనింగ్ టేబుల్ అలంకరణలో, బొకేల్లో ఈ పూల వాడకం పెరుగుతూ వచ్చింది. కట్ చేసిన తర్వాత 2 వారాల పాటు వన్నె తగ్గిన ఈ పూలు వేసుల్లోనూ అందంగా అవిరిపోతాయి. అంతెందుకు ఈ పూల కుండీలనే కానుక ఇచ్చినా బాగుంటాయి. ఇవి ఎండలో ఎంత బాగా పెరుగుతాయి, నీడపట్టున ఉన్నా కూడా అంతే బాగుంటాయి. తోటలో ఉంటే సీతాకోక చిలుకలను ఆకర్షిస్తూ తోటకే అందం తెస్తాయి. బరువును తట్టుకుని సులభంగా పెరిగే మొక్క కాబట్టి ఎవరైనా ఎక్కడైనా సులభంగా పెంచేసుకోవచ్చు.